వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేక మీద చెక్కించే ఒరే నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నేను వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగ పుడతానేమోరా. ఏమైందిరా? అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది రెచ్చిపో. ఇతనే నా తోట్రాముడు. ఏవోయ్, నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి, మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి, ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమను చేసి, ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను కూడా చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికే నన్ను ఆంతర్యాక్ట్ అయ్యా. వేస్ట్ ఫెలో. అతను బాగా చెప్పాడు తెలుసా? బావా ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో, ఇప్పుడు మాట్లాడు. దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీన్ అంటే నోటితో రొటీమో. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి, మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచ్చి, మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పుసుకు తిరుగుతావా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి, మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్ కెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి, చిట్టి లేకుండా చలానా కట్టాలా? ఏమ్మా, ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం మాది. అలాంటిది చలానా కోసం చీప్ గా బరువు తీస్తారా? అవును. అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమిటి, ప్రపంచంలో ఏ మొగుడు తిరిగి ఒప్పుకోనండి. చలానా కోసం నన్ను నాకినాక ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా. చూడండి, నేను చచ్చిపోతా. జాలికి చచ్చి బ్లడ్ నీ చుట్టే తిరుగుతా. ఒరే, నువ్వు కష్టపడి కలిపిన ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడితే చేసిందిరా. పుట్టగా చూడు. అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే, జానకి ఫోన్ కొట్టి మాట్లాడతాను. వద్దు ఒరే, అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని సంగతి తెలియదు. ఏం పర్లేదు, సెట్ చేస్తా కదా. ఇంత కట్లేసుకుంటారు, మరి అది ఫ్లట్ కాదే. మరిదేనా? అదే. ఆమె కాంప్లైంట్ బాయ్. నేను మగజాతి అని పుట్టాను. ఒరే, ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తాం, ఎలా భరిస్తావురా? చిత్ర బాధపడ్డా నేను చూడలేను. అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. మనం చంపించేస్తారా? నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే నా ఇష్టం రా. నువ్వెవడో అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిపుచ్చాను నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా? అదే అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా. హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా?
వెరీ గుడ్. వెరీ గుడ్, టైం కి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెనిలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో, నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలుమందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొత్తా. తెలుసా నీకు? ఒరే, ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నేను మగజాతి పెద్దలరా, నన్ను కొట్టకూడదురా. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా? సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ. నేను మూసుకొని నిలబడతా. సౌండ్ తగ్గిరా. వాడు లేచాడంటే నీకు పగులుద్ది. ముందు కత్తిరినం చూడరా. ఒరే కొండ! ఏయ్, ఏయ్, నీకేం చెప్పా? ఆడదాని పాట గాని గాలి గాని మాట గాని వినపడకూడదని చెప్పారా? నువ్వు వినవరా? షీలాకి జవాని అంట. ఆడదాని పడదండి, మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఏయ్, ఈ రోజు నీ శవాన్ని మగజాతి అంకితం ఇవ్వకపోతే గురుగారు మీరా అండి? సారీ సారీ అండి. కామాతురానో నా భయం నా లచ్చ. కామంతో కథకలాడిపోతున్నాడు ఈ కామాతురు. ఈ రోజు మీరు- ఏయ్, నువ్వు మగజాతికే కలంకోరా. ఆగరా రే, ఆగరా రే, ఆగు. రేయ్, గంట పూజ వేసుకుని తిరుగుతా నువ్వు. హలో, తను వచ్చేసాడే, నువ్వెప్పుడు వస్తావు? 1 hour. నేను వచ్చే వరకు వాడితో మాట్లాడుకు, దూరం పెట్టు. ఓకే. జిప్. ఇద్దరు వచ్చారా? లేదే, తను ఒక్కడే వచ్చాడు. ఎక్కడున్నాడో అడుగు. మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? పూజలున్నాడు, వచ్చేస్తాడు. పూలు పెట్టొద్దని చెప్పు. వీళ్ళనే నా భాషలో ఫ్లోట్స్ అంటారు. ఏంట్రా, ఏం జరుగుతుంది అక్కడ? ఏమోరా, కుసుకుసులాడుకుంటున్నారు, నాకేమీ వినిపించట్లేదు. రే, ఈ ఫ్రెండ్స్ తో చాలా డేంజరు. ముందు ఆ అమ్మాయి మైండ్ డైవర్ట్ చేయి. ఒక్కసారి ఫోన్ కట్ చేస్తది. అమ్మో, వద్దురా, తప్పు. రేయ్, నా మాట విను, లేకపోతే నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. ఓకే? వద్దురా, పట్టేసుకుంటా. ఏంటి ఆ సౌండ్? చేపట్టి నొక్కేశాడే. చెంప పగలగొట్టు. ఏం పర్లేదండి. ఎందుకే, బానే ఉంది కదా. వాడు గేమ్ స్టార్ట్ చేశాడు. అమ్మాయిలు ఇక్కడే వీక్ అయ్యేది. నువ్వు కొట్టకపోతే నేను అసలు రాను. వాడు ఫ్లోట్ లాగి కొట్టు. అంటావా? గుడ్ షాట్. ఏంట్రా ఫట్టుకుంది? ఇది పట్టు కాదురా, ఫ్లట్. ఫ్లట్టా? నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను. సీ బాయ్. ఓకే బాయ్. ముందు ఆ బ్లూటూత్ ఆఫ్ చేయి. అలాగే స్వామి. కళ్ళు మూసుకుని నీ మనసులో కోరిక ఏమిటో కోరుకో గోవిందా. ఇంత ట్రెడిషనల్ అబ్బాయి. సర్ప్రైజింగ్. చూడు బాబు, కళ్ళు తెరిచి ఈ పండు అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకో. ఆయన ఆగు. ఒక్కసారి పూజలో కూర్చున్నాక మధ్యలో లేవడం అపచారం. పూజ రివర్స్ అయిపోతుంది, ఆ అమ్మాయి నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. పంతులు గారు, అలా భయపెట్టకండి. ఆ అమ్మాయి దూరం అయితే నేను బతకలేను. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు నాయనా. ఇలాంటప్పుడే దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలి గాని పారిపోకూడదు. ప్రస్తుతానికి ఆ అమ్మాయి నీకు దూరం అయినా పర్మనెంట్ గా
నీకు దగ్గర అవ్వాలంటే ఈ పూజ పూర్తి చెయ్యాలి. ఈ పండు అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకో, కళ్ళు మూసుకో. గోవిందా, ఇటు తిరుగు, మనసు లగ్నం చెయ్యి. ఇష్ట కామ్యా